అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఈ వారాహి నవరాత్రుల్లో అసలు శ్లోకాలు స్తోత్రాలు చదవడం రానివారు కూడా చాలా సులభంగా పాడుకోగలిగేట్లు ఒక చిన్న స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది చిన్న స్తోత్రమే అయినా అనేక స్తోత్రాలను శ్లోకాలను చదివితే ఎంత ఫలితం కలుగుతుందో అంతటి గొప్ప ఫలితాన్నిచ్చే పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి స్తోత్రం ఇది. శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు ఆ హయగ్రీవుల వారే బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో సప్తదశోధ్యాయం అంటే 17వ అధ్యాయంలో సాక్షాత్తు ఆ హయగ్రీవుల వారిచే చెప్పబడిన అతి శక్తివంతమైన శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. ద్వాదశ అంటే 12, అంటే ఆ అమ్మవారికి, వారాహి అమ్మవారికి ముఖ్యంగా 12 నామాలు ఉంటాయి. ఆ నామాలని ఒక్కసారి చదివితే చాలు ఆ తల్లికి సంబంధించిన అన్ని స్తోత్రాలను శ్లోకాలను చదువుకున్నంత ఫలితం కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా నవరాత్రులు అనగానే మనకు ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ అవి కాకుండా సంవత్సరంలో అమ్మవారికి సంబంధించి మరో 3 నవరాత్రులు ఉన్నాయి. అదే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. అప్పుడు మనం ఆ లలితామాతను పూజిస్తూ ఉంటాం. అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. ఇక ఈ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రులు. ఇక్కడ గుప్త నవరాత్రులు అనగానే అందరూ రహస్యంగా పూజ చేసుకోవాలేమో అనుకుంటూ ఉంటారు. కాదు, అంటే మిగిలిన పూజల్లాగా మనం ఆడంబరాలు, అందరినీ పిలవడము, ఆ అలంకరణ వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఏకాగ్రతతో ఆ అమ్మవారి మీదే ధ్యానాన్ని, దృష్టిని, మనస్సును లగ్నం చేసి నియమ నిబంధనలతో చేసుకునేటటువంటి పూజ. కాబట్టి ఈ నవరాత్రుల్ని వారాహి గుప్త నవరాత్రులు అంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీలో ఎవరికైనా సరే అయ్యో నాకు శ్లోకాలు స్తోత్రాలు చదవడం రాదండి అని అనిపించినట్లయితే, అలాగే అవన్నీ చదవడానికి సమయం లేదు అని మీరు భావించినట్లయితే ఈ చిన్న స్తోత్రాన్ని చక్కగా నేర్చుకొని ఆ అమ్మవారి ముందు చదువుకోండి. చాలా అద్భుతంగా, చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ స్తోత్రం. ఇక ఈ స్తోత్రాన్ని నేర్చుకుందాం. శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రంలో ఆ వారాహి అమ్మవారికి సంబంధించిన 12 శక్తివంతమైన నామాలు మనకి కనిపిస్తాయన్నమాట. అవేమిటంటే పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిఘ్ని. ఈ నామాలతో మనం ఈరోజు ఈ స్తోత్రాన్ని నేర్చుకుందాం. ముందు భాగంలో న్యాసంలాగా, అంటే ఈ స్తోత్రంలో ఏం చెప్పబడింది, ఎవరు చెప్పారు, ఏ ఛందస్సులో ఇది రాయబడింది, మనం ఎందుకోసం ఈ స్తోత్రాన్ని చదువుతున్నాం అనే విషయాలతో ఈ మొదటి భాగం ఉంటుంది. ముందుగా దాన్ని నేర్చుకుందాం. అస్య శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహి దేవతా శ్రీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః. ఇక్కడ చూసారా, అస్య శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషి. అశ్వానన ఋషి అంటే ఆ హయగ్రీవ స్వామిచే చెప్పబడిన ఈ ద్వాదశ నామ స్తోత్రం
అనుష్టుప్ ఛంద, అనుష్టుప్ అనే ఛందస్సులో రచించబడింది. శ్రీ వారాహి దేవత, శ్రీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం, ఆ వారాహీదేవి యొక్క అనుగ్రహం కోసం సర్వ సంకటహరణ జపే వినియోగ, అన్ని కష్టాలు బాధలు తొలగిపోవడానికి మనం ఈ స్తోత్రాన్ని చదువుకోబోతున్నామంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అస్య శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహి దేవతా శ్రీ వారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకటహరణ జపే వినియోగః. హయగ్రీవ ఉవాచ, అంటే ఇప్పుడు చెప్పబడుతున్నది ఆ హయగ్రీవ స్వామిచే చెప్పబడుతోందట. ఏం చెప్తున్నారు? శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యాః ఘటోద్భవ యథా కర్ణన మాత్రేణ ప్రసన్నాసా భవిష్యతి. అంటే ఈ స్తోత్రం చదవడం వల్ల, పఠించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం, దయ, కరుణ మనకి కలుగుతుందట. సకల శుభాలు మనకు చేకూరుతాయట, కష్టాలన్నీ తొలగిపోతాయట. ఇవన్నీ సాక్షాత్తు ఆ హయగ్రీవ స్వామి చెప్తున్నారు. శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యాః ఘటోద్భవ యథా కర్ణన మాత్రేణ ప్రసన్నాసా భవిష్యతి. ఇక ఇప్పుడు రాబోతున్న శ్లోకాలు ఆ అమ్మవారి ద్వాదశ నామాలతో కూడినటువంటి శ్లోకాలు. అంటే ఇంతవరకు మనం ఇందులో ఏముందో చెప్పుకున్నాం. మీరందరూ ఇది కూడా నేర్చుకుని చదవగలిగితే మంచిదే. ఒకవేళ మీకు అంత సమయం లేకపోతే, దీన్ని నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తే, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి శ్లోకాలని నేర్చుకొని ప్రతిరోజు అమ్మవారి దగ్గర పాడుకోండి. పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి పోత్రిణి శివా వార్తాళీ చ మహాసేనా ఆజ్ఞా చక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే పంచమీ దండనాథాచ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహి పోత్రిణి శివా వార్తాళీ చ మహాసేనా
महासेना आज्ञाचक्रेश्वरी तथा आज्ञाचक्रेश्वरी तथा अरिघ्नी चेति सम्प्रोक्तम् अरिघ्नी चेति सम्प्रोक्तम् नाम द्वादशकं मुने नाम द्वादशकं मुने। ఈ భాగం చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఈ భాగాన్ని మట్టికి మీరు తప్పకుండా ప్రతిరోజు అమ్మవారి ముందు పాడుకోండి. మీరు గమనిస్తే మనం ఇందాక చెప్పుకున్న 12 నామాలు కూడా ఈ 4 లైన్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక తరువాత వచ్చే శ్లోకాలు ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు శుభాల గురించి చెప్తూ ఉంటాయన్నమాట. వీటిల్ని కూడా నేర్చుకుందాం. వీటిల్ని కూడా మీరు కూడా నేర్చుకుని పాడడానికి ప్రయత్నించండి. నామ ద్వాదశ नाम द्वादश काभिख्य काभिख्य वज्रपञ्जर वज्रपञ्जर मध्यगः मध्यगः संकटे संकटे दुःखमाप्नोति दुःखमाप्नोति न कदाचन न कदाचन मानवः मानवः नाम द्वादशकाभिख्य नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः वज्रपञ्जरमध्यगः संकटे दुःखमाप्नोति संकटे दुःखमाप्नोति न कदाचन मानवः न कदाचन मानवः एतैर्नाम एतैर्नाम भिरभ्रस्ताः भिरभ्रस्ताः संकेतां संकेतां बहु बहु तुष्टुवुः तुष्टुवुः तेषामनुग्रहार्थाय మనుగ్రహార్థాయ మనం నేర్చుకోవడం కోసం విడదీస్తున్నాం. కలిపి పాడేటప్పుడు తేషామనుగ్రహార్థాయ అని పాడాలి. తేషామనుగ్రహార్థాయ తేషామనుగ్రహార్థాయ ప్రచచాలచ ప్రచచాలచ సా పునః सा पुनः एतैर्नामभिरभ्रस्ताः एतैर्नामभिरभ्रस्ताः संकेतां बहुतुष्टुवुः संकेतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय तेषामनुग्रहार्थाय प्रचचालच सा पुनः ప్రచచాలచ సా పునః. ఇది శ్రీ వారాహి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఒక వజ్ర పంజరం మధ్యలో మనల్ని ఉంచితే, అంటే మనం ఒక పంజరం మధ్యలో, అది కూడా ఎలాంటి పంజరం? వజ్ర పంజరం. ఎవ్వరూ దాన్ని బద్దలు కొట్టుకొని మన దగ్గరకు కూడా రాలేరనమాట. మన నీడను కూడా సోకలేని విధంగా మన శత్రువుల నుంచి, కష్టాల నుంచి, సంకటాల నుంచి, బాధల నుంచి అమ్మవారు అన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించి మనకు అన్ని శుభాలను, సుఖాలను, సౌఖ్యాలను కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీరందరూ ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని నేర్చుకొని ప్రతిరోజు పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రాన్ని ఒకసారి మొత్తం కలిపి పాడుకుందాం. శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. అస్య శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీవారాహి దేవతా శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం సర్వసంకటహరణ జపే వినియోగః. హయగ్రీవ ఉవాచ శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యాః ఘటోద్భవా యథా కర్ణన మాత్రేణ
प्रसन्ना सा भविष्यति। पंचमी दण्डनाथा च संकेता समयेश्वरी तथा समय संकेता वाराही पौत्रिणी शिवा वार्ताली च महासेना आज्ञाचक्रेश्वरी तथा अरिघ्नी चेति संप्रोक्तं नाम द्वादशकं मुने नाम द्वादशकाभिख्य वज्रपञ्जरमध्यगः संकटे दुःखमाप्नोति न कदाचन मानवः एतैर्नामभिरभ्रस्ताः संकेतां बहुतुष्टुवुः तेषामनुग्रहार्थाय प्रचचाल च सा पुनः। ॐ श्रीवाराही देव्यै नमः। మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని ఇలా చక్కగా నెమ్మదిగా ప్రతి అక్షరాన్ని పలుకుతూ పాడండి. తొందరగా పాడకుండా ఆ ప్రతి అక్షరాన్ని మీరు పలుకుతూ ఆ అమ్మవారి రూపాన్ని ధ్యానించుకుంటూ ఆ అమ్మవారే మన ముందుంటే ఎంత ఏకాగ్రతతో మనం అలా మనస్ఫూర్తిగా పాడతామో ఆ విధంగా ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని రోజు పాడుకోండి. అలాగే ఈ స్తోత్రాన్ని వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే ఈ వీడియోలు మీరు మాత్రమే చూడడం కాకుండా మీకు తెలిసిన వారందరికీ సంగీతం అన్నా, స్తోత్రాలన్నా, ఈ భక్తి సంబంధమైన విషయాలన్నా ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక అద్భుతమైనటువంటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.